హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏం డిస్కస్ చేసుకున్నాం? మనం లాస్ట్ ఎపిసోడ్లో తెనాలి రామకృష్ణుడి యొక్క కథ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆ కథ ద్వారా మీకు అర్థమైన నీతి ఏంటో కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారా? మరి ఈరోజు ఇంకో కొత్త కథ స్టార్ట్ చేద్దామా? కథ పేరు వేటగాడు గొడ్డలి. ఒకప్పుడు ఒక వేటగాడు అడవిలోనున్న చెట్లను నరుకుతూ తన యొక్క జీవనాన్ని కొనసాగించేవాడు. అతనికి ఒకే ఒక్క గొడ్డలి ఉంది. ఆ గొడ్డలే అతని యొక్క జీవనాధారం. గొడ్డలంటే ఏంటో తెలుసా? యాక్స్. గొడ్డలి అంటే యాక్స్. సో అలాగా ఆయన రోజు అడవిలోనున్న విరిగిపోయిన చెట్లను కొట్టుకుంటూ అమ్ముకుంటూ అలాగా అతని యొక్క జీవనాన్ని కొనసాగించేవాడు. ఒకరోజు ఏమైందంటే అతను చెట్లు నరికేటప్పుడు పొరపాటున గొడ్డలి జారి నదిలో పడిపోయింది. పాపం, గొడ్డలి లేకుండా ఏం చేయాలో తెలియక తను దేవుణ్ణి ప్రార్థించాడు. ఆ సమయంలో నీటి దేవత నది నుండి బయటికి వచ్చి, ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది. ఆ వేటగాడు వినయంగా, ఓ దేవత, నా జీవనాధారమైన గొడ్డలి ఈ నదిలో పడిపోయింది, దయచేసి దాన్ని తిరిగి ఇవ్వండి అని చెప్పాడు. దేవత చిరునవ్వుతో బంగారు గొడ్డలి నది నుంచి తీసుకువచ్చి, ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. అప్పుడు వేటగాడు, కాదు దేవత, ఇది నా గొడ్డలి కాదు అని చెప్పాడు. తరువాత వెండి గొడ్డలి నీటిలో నుంచి తీసింది. ఇదేనా నీ గొడ్డలి అని దేవత అడిగింది. ఇది కూడా నా గొడ్డలి కాదు దేవత అని వేటగాడు చెప్పాడు. లాస్ట్లో దేవత ఆయన అసలు గొడ్డలైన ఇనప గొడ్డలి తీసుకొని ఆయన చేతికిచ్చింది. అప్పుడు ఆ వేటగాడు సంతోషంగా, అవును దేవత, ఇదే నా గొడ్డలి అని చెప్పాడు. అప్పుడు ఆ నీటి దేవత ఆ వేటగాడి యొక్క నిజాయితీని మెచ్చుకొని, నీ నిజాయితీకి గౌరవంగా నీ యొక్క ఇనుప గొడ్డలితో పాటు బంగారు గొడ్డలి, వెండి గొడ్డలు కూడా నీకు వరంగా ఇస్తున్నాను అని ఆ 3 గొడ్డలు ఇచ్చి దేవత అదృశ్యమైపోయింది. అప్పుడు వేటగాడు ఆనందంగా 3 గొడ్డల్ని తీసుకొని తన ఇంటికొచ్చి హ్యాపీగా పిల్లలతో ఉన్నాడు. మరి పిల్లలు, ఈ కథ ద్వారా మీకు అర్థమైన నీతి ఏంటో చెప్పండి. నేను చెప్పాలా? నిజాయితీగా ఉంటే ఆ దేవుడు కూడా మనకి హెల్ప్ చేస్తాడు. ఎప్పుడు అబద్ధం ఆడకూడదు, సరేనా? ఈ కథ ద్వారా మీకు ఏమర్థమైందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సరేనా పిల్లలు? సరే, బాయ్ పిల్లలు. మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.